ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. దేవుని నామములో మీ అందరికి కూడా వందనాలు. అయితే నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, కరెక్ట్గా 1 month బ్యాక్ 11th నైట్ మా ఫ్యాక్టరీ మొత్తం కంప్లీట్గా ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ స్మాష్ అయిపోయింది. అంటే కంప్లీట్గా దాదాపుగా ఒక 50,000 SFT ఉన్న ఏరియా అంతా కూడా కంప్లీట్గా ఎక్కడదక్కడ బర్న్ అయిపోయింది. కరెక్ట్గా 10th నైట్, అంటే వేకుంజామున 10th వేకుంజామున 2 అట్లా జరిగింది. నేను దేవుడిని ఎప్పుడు కూడా, నాకు వ్యాపారం ఈ దేవుడా నన్ను ఇంత పెద్ద గొప్పని చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్పి నేను ఎప్పుడు కూడా దేవుడిని అడగలేదు. దేవుడిని నేను ప్రార్థించింది ఏంటంటే, నాకు జాబ్ వస్తే దాన్ని ఇంకా బెటర్ జాబ్ ఇవ్వమని అడిగాను. అందుకని నేను వచ్చిన కండిషను, నా కుటుంబ నేపథ్యం అన్నీ కూడా నాకు క్లియర్గా తెలుసు కాబట్టి దేవుడిని నేను ఎప్పుడు కూడా నాకు ఇది ఇవ్వని చెప్పేసి నేను అడగలేదు. ఇంకా బెటర్ జాబ్ ఇవ్వు, Group 1 పోస్ట్ IAS ఆఫీసర్ అయ్యేటట్టుగా నన్ను దీవించి దేవా అని చెప్పి ప్రేయర్ చేశాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక చాలా డిఫరెంట్గా ఉంది. నాకు ఆల్రెడీ జాబ్ ఉంది, మంచి గెజెటెడ్ ఆఫీసర్ని, అంత హ్యాపీ ఉంది లైఫ్, అంతే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేదు ఆ టైంలో. మరి ఎందుకో దేవుడు నన్ను వ్యాపారం వైపు నడిపించాడు. నా 2 లక్షల రూపాయలు అప్పు తీసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. ఆ తర్వాత దేవుడు మా కష్టాన్ని దీవించాడు, మేము కష్టపడ్డాము, దేవుడు దీవెన అంతా తోడయింది. నేను ఇంకొక పార్ట్నర్ ఇద్దరం కలిసి కంపెనీ స్టార్ట్ చేసాము. చాలా చిన్నగా, అంటే ఇంత స్థలం అంత దాంట్లో కంపెనీ స్టార్ట్ చేసాం బేసిక్గా. తర్వాత 2017లో ఈ స్థలాన్ని కొనడం జరిగింది, 5 ఎకరాల స్థలం. 2017లో కొన్నాము. 2017 నుంచి 2021 వరకు కూడా ఈ ఫ్యాక్టరీ కడుతున్న సొంత డబ్బులే, అసలు లోనే లేదు. ఇక టర్మ్ లోన్ అంటారు కదా, ఆ టర్మ్ లోన్ కానీ ఏం తీసుకోవాలి, మా సొంత డబ్బులతోటి ఈ ఫ్యాక్టరీ అంతా కట్టామన్నమాట. 10 years కష్టపడి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీ అనమాట హైదరాబాద్లో, మన పెస్టిసైడ్ కంపెనీలలో చాలా మంచి కంపెనీ కూడా, పేరు కూడా చాలా పెద్ద పేరు కంపెనీకి కూడా. దాదాపు 8 స్టేట్స్లో ఉంది బిజినెస్ మనకి. 10th నైట్ నేను 10:30 దాకా కూడా ఆ ఫ్యాక్టరీలోనే ఉన్నాను. సీజన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 25 కోట్ల స్టాక్ ఉంది మొత్తం. ఆ గోడాను ఈ గోడ, అంటే ఈ ఫ్యాక్టరీలోనూ ఆ ఫ్యాక్టరీలో మొత్తం కంప్లీట్గా మొత్తం ఫుల్ స్టాక్ ఉంది. అంటే కాలు తీసి కాలు పెట్టలేనంత స్టాక్ ఉంది. 2ంటికి మా ఇంకొక డైరెక్టర్ ఉంటాడు, ప్రభు అని, అతను ఫోన్ చేసి, అన్న కంప్లీట్గా ఫ్యాక్టరీ కాలిపోతుంది, డ్రమ్స్ అన్నీ పేలిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు తొందరగా వచ్చే అన్నాడు. నాకు కాసేపు అర్థం కాలేదు, నేను చిన్నదేమో అనుకున్నాను. కానీ పక్కన వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే అసలు అది చాలా విపరీతమైనటువంటి, అంటే ఎందుకంటే ఫుల్ స్టాక్ ఉంది, కంప్లీట్గా కార్టూన్ బాక్సెస్ కావచ్చు, ప్యాకింగ్ మెటీరియల్ కావచ్చు, దాదాపు ఇవన్నీ ఫ్లేమబులే, అంటే కాగితంతో తయారు చేసినవి ఫ్లేమబులే. దాంట్లో ఉండే సాల్వెంట్స్ కూడా ఫ్లేమబులే. ఆ టైంలో ఫ్యాక్టరీలో ఎవరు లేరు,
ఫ్యాక్టరీలో ఎవరు లేకపోవడం వల్ల కూడా అది స్టార్టింగ్లో చిన్నగా ఉంటే అది క్లోజ్ చేసేవాళ్ళం తొందరగానే. అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫైర్ ఎగ్జాస్టర్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఎవరు మనుషులు లేకపోవడం వల్ల అది స్ప్రెడ్ అయిపోయి కంప్లీట్గా బర్న్ అయిపోయింది. దెబ్బకి 10 years నుంచి కష్టపడ్డటువంటి కష్టం అంతా ఒకేసారి కంప్లీట్గా నిప్పులో కాలిపోయింది. ఈ 10 years జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్, చాలా శ్రమలు, ఇబ్బందులు అన్నీ చూశాను కానీ ఎప్పుడు కూడా నేను ఆ ధైర్యాన్ని కోల్పోలేదు. ఎందుకంటే నేను ఫ్యాక్టరీ చూడగానే నాకు చాలా ధైర్యంగా అనిపించేది. జరిగిన తర్వాత నేను ఒక దగ్గర కూర్చొని చాలా బాధపడుతున్నాను. అంటే ఇంత పెద్ద ఫ్యాక్టరీ, ఇంత కష్టపడ్డాను, ఒక్క రోజులో ఇలా జరిగిపోయిందే అని చెప్పి నేను చాలా బాధపడుతూ ఒక దగ్గర కూర్చున్నాను. ఒక పక్క ఏడుపు వస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం కాదు. ఈ కంపెనీ మీద దాదాపు 150 మంది ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉన్నాయి. చేతిలో డబ్బులు కూడా ఏం లేవు, ఎందుకంటే మొత్తం స్టాక్ పెట్టేసాం, ఏం డబ్బులు లేవు నా దగ్గర. కళ్ళతో చూసిన తర్వాత ఈ కష్టం అంతా కూడా ఒక్కసారి గుర్తొచ్చి చాలా విపరీతంగా ఏడుపు వచ్చేసింది. అప్పుడు అయ్యగారు వచ్చి సేపు మాట్లాడి మీరు జరగాల్సింది చేయండి, ఇంకా మీరు ఫర్దర్గా మూవ్ ఆన్ కావాలి, మీరు బాధపడకూడదని అయ్యగారు కూడా నన్ను ఓదార్చడం జరిగింది. తర్వాత కాసేపు ప్రేయర్ చేశారు. తర్వాత నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అన్ని ఫార్మాలిటీస్ అవన్నీ చేసుకోవడం జరిగింది. 2 days అయిన తర్వాత అయ్యగారు మా ఇంటికి రావడం జరిగింది. అమ్మగారు అయ్యగారు ఇద్దరు వచ్చి తెల్లారుజామున 3-4 దాకా నాతో మాట్లాడటం జరిగింది. అయితే ఆ మాటలు నన్ను చాలా బలపరిచాయి. దేవుడు ఆదరణకర్తలాగా అయ్యగారిని కూడా నా దగ్గరికి పంపించి దేవుడి మాటలు చెప్పాడు. చాలా ఆదరణ అనిపించింది. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో, ఎందుకంటే ఆల్రెడీ మా పరిస్థితి అప్పటికి అంత బాగా ఏం లేదు, చాలా డిటోరియేట్ అయింది యాక్చువల్గా. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఉండటం వల్ల కొంత డిటోరియేట్ అయ్యే ఉంది. బట్ అవన్నీ కూడా నిలబెట్టాలని నేను రెయ్యింబగులు కష్టపడి స్ట్రెస్ తీసుకొని విపరీతమైన కష్టం చేస్తా, ఇంట్లో ఫ్యామిలీని పట్టించుకోకుండా, నేను చాలా సాక్రిఫైస్ చేసుకుంటా, పిల్లల్ని పట్టించుకోకుండా ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నాను. ఇదంతా నేను రేపొద్దున ఇంత పెద్ద స్థాయికి వెళ్ళిపోతామని చెప్పి అనుకున్నాను. దేవుడు జస్ట్ ఇట్లా చిటికలో దాన్ని స్మాష్ చేసేసాడు. అంటే దేవుడు చేశాడంటే, ఇందాక నేను వాక్యం చదువుతున్నప్పుడు కూడా ఆయనే గాయములు చేయను, ఆయన మళ్ళీ గాయములు కట్టుడు అని చెప్పేసి అదే వాక్యం నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట మాట్లాడాలా వద్దా, దేవుడే చేశాడంటే ఆ వాక్యం అదే కనపడుతుంది కింద. ఆయన యోబు గ్రంథంలో అదే కనపడుతుంది నాకు. 200 కుటుంబాలను పోషించేటువంటి అవకాశం, వాళ్ళకి నెలకి ఒక 50 లక్షల జీతాలు ఇచ్చేటువంటి అవకాశం నాకు ఇచ్చాడు. నా జీతం, నేను యోగా ఉన్నప్పుడు నా జీతం ఎంత, 15,000 జీతం నాది. అట్లాంటి వాడిని ఈరోజు ఈ స్థాయిలో దీవించాడు అని నేను దేవునికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండకుండా దేవుడికి ఎప్పుడు దూరంగానే వెళ్తూ వచ్చేవాడిని అనమాట. అయ్యగారు ఆ రోజు వచ్చి చెప్పిన వాక్యాన్ని బట్టి, ఆ రోజు చెప్పిన మాటలను బట్టి నాకు కరెక్ట్గా ఏదైతే ఈ 4 వారాలు కూడా నా గురించే చెప్పినట్టు అనిపించింది. ఈ వాక్యాలన్నీ కూడా దేవుడు అయ్యగారి ద్వారా చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటి నుంచి నీ దీవెన స్టార్ట్ అయిపోద్ది, ఇప్పటి నుంచి నీ దీవెన స్టార్ట్ అయింది, ఇక నీకు మంచి దీవెన వస్తుంది, ఈ దరిద్రాన్ని అంతా వదిలిచ్చేసుకో కంప్లీట్గా. ఇదంతా దేవుడు తన యొక్క మహిమని ఎవరికి ఇవ్వటానికి ఒప్పుకోడు. సో ఇది అందుకే జరిగింది. ఈ జరిగినంత మాత్రాన మీ అన్నీ పోతాయని కదా, దేవుడు మళ్ళీ దీవిస్తాడని చెప్పేసి దేవుడు అయ్యగారి ద్వారా నాకు ధైర్యాన్ని చెప్పి, అప్పుడు మళ్ళీ నేను ఏం చేశానంటే, మళ్ళీ రీస్టార్ట్, ఇంకా బౌన్స్ బ్యాక్ అని రీస్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక చిన్న గోడాన్ని రెంట్కి తీసుకొని అన్ని మిషనరీ కూడా సమకూర్చి, అంటే దాంట్లో ఉన్నంత పెద్ద మిషనరీ కాదు, బట్ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మిగతా చోట కొంత దగ్గర జాబ్ వర్క్, కొంత సొంతంగా. ఎందుకో నాకు దేవుడు ఖచ్చితంగా మన ఇల్లు మనకు ఉండాలి, మన స్థలం మనకు ఉండాలి, మనం మళ్ళీ కొత్త స్థలంలో స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా దేవుడు నన్ను నడిపించాడు ముందుకి. అయ్యగారు కూడా నన్ను నిజంగా వాస్తవంగా చెప్పాలంటే, నాకు ఎవరు బ్రదర్ లేరు, నేనే అందరికీ కొంచెం, అంటే నేనే పెద్దోడిని ఇంట్లో. నిజంగా సొంత బ్రదర్ ఉంటే కూడా ఈ రకంగా ఆదరించడము, ఎప్పుడు కంటిన్యూస్గా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా ఉన్నారు, ఏంటి అని చెప్పేసి ఒక ఆదరణకర్తనైతే దేవుడు నాకు ఇచ్చాడు. అది అందువరకు దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను ఆదరణకర్తని నాకు ఎట్లా ఇచ్చాడంటే, ప్రతి విషయంలో ఈ రకంగా దేవుడు చెప్తున్నాడు, ఈ రకంగా వెళ్ళు అంటే ఆ రకంగానే నేను కూడా మూవ్ అవుతున్నాను. దేవుడు కూడా నాకు ఫలితాలు చూపిస్తున్నాడు. అయితే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయటం జరిగింది. మళ్ళీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి
అయితే దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, నేను మొన్న మే నుంచి ఇప్పటి వరకు అయితే ఎంత స్టాక్ అమ్మానో ఈ నెల రోజు అంటే మళ్ళీ స్టార్ట్ చేసింది జూలై 20వ తారీఖు తర్వాత స్టార్ట్ చేసాం. ఇప్పటికి ఆల్మోస్ట్ 10-15 డేస్ అవుతుంది స్టార్ట్ చేసి. ఈ ఇయర్లో మొత్తం అమ్మింది ఎంత అయితే స్టాక్ ఉందో అంతకంటే ఎక్కువ స్టాక్ ఈ 15 రోజులు అమ్మాను. దేవుడు అంత ఫాస్ట్గా అంటే నా దగ్గర రూపాయి లేదు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. ఎందుకంటే బ్యాంక్ అతను ఏం చెప్తున్నాడు, సార్ ఇప్పుడు మేము ఏమి చేయలేము సార్, ఏమి చేయలేము అంటున్నారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరినైనా అడుగుదామంటే కూడా ఇచ్చేవాడు కూడా ఎందుకు ఇస్తాడు, వీళ్ళంతా అయిపోయింది కదా, రేపొద్దున మన డబ్బులు వస్తాయి రావని చెప్పి వాళ్ళు మెటీరియల్ కూడా ఇవ్వరు. అసలు ఎట్లా అయిందో మా ఎంప్లాయీస్ని నెక్స్ట్ డే రోజు పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగా బలంగా, సార్ మీరు నిలబడండి, మేము మీతో పాటు నిలబడతాం, ఖచ్చితంగా మార్కెట్లో మళ్ళీ తెస్తాము, మా డబ్బులు తెస్తాము, మీరు నిలబడి మాకు స్టాకులు ఇవ్వండి సార్, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి వాళ్ళు కూడా చాలా ధైర్యంగా, దేవుడు అన్ని విషయాల్లో సమకూర్చి జరిగించాడు నా జీవితంలో. అయితే ఇంత దెబ్బ జరిగిన తర్వాత ఎవడు కూడా మళ్ళీ కోలుకోలేడు 100%. నేనైతే ఇది ఇప్పుడు మాత్రం అంటే దేవుడు తన యొక్క మహిమను కనపరచడానికి ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉన్నా లేకపోయినా నేనుంటే నీకు అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి దేవుడు కొత్త దాన్ని ఇవ్వడం జరిగింది. మొత్తం కంప్లీట్గా మళ్ళీ కొత్త సెటప్, అదంతా కొత్త సెటప్. మీరు యూట్యూబ్లో చూసుంటే మా ఫ్యాక్టరీ అంతా ఓజో ఫ్యాక్టరీ అని చెప్తే అన్నీ యూట్యూబ్లో మీకు వీడియో కనపడుతుంది. చాలా పెద్ద ఫ్యాక్టరీ అనమాట. అంటే హ్యూజ్ కెపాసిటీ, ఆల్మోస్ట్ 1 డేకి మనం ఒక 50,000 లీటర్స్ ప్యాక్ చేయొచ్చు ఆ కెపాసిటీలో. ఇప్పుడు ఇది న్యూ అనమాట, లీజుకి తీసుకుంది. ఇది ఇండస్ట్రియల్ ఏరియాలో మళ్ళీ లీజుకి తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ప్లస్ బాటిల్ కూడా మళ్ళీ మార్చడం జరిగింది. అన్ని న్యూ చేంజెస్ తీసుకొచ్చి కంపెనీలో లాస్ట్ ఈ ఇయర్లో సీజన్ స్టార్ట్ కాకముందు, అంటే ఈ ఇన్సిడెంట్ జరగకముందు ఎంతైతే మనం సేల్ చేసామో అంతకంటే ఎక్కువ సేలు ఈ 15 రోజుల్లో చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక ఇందాక చెప్పారు, నీతిమంతులు 7 మార్లు పడిన తిరిగి లేచునని. యాక్చువల్గా నా వాగ్దానం కూడా ఈ సంవత్సరం అదే. ఇప్పుడు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఏమైనా వస్తుందంటే, సార్ పోయిన సంవత్సరాల కంటే కూడా ఈసారి మీ ప్రోడక్ట్ చాలా బాగుంది, ఫోటోలు తీసుకొని వస్తున్నారు సార్, చాలామంది ఫోటోలు తీసుకొని వచ్చి ఎక్కువ సేల్ అవుతుంది మంది ఈ ప్రోడక్టు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఈ డిమాండ్ పెరిగింది, బాగా డిమాండ్ పెరిగి ఇప్పుడు సప్లై చేయలేని పరిస్థితికి వచ్చేసాం మళ్ళీ. ఇదంతా కూడా దేవుని యొక్క మహిమను కనపరచడానికి మాత్రమే జరిగిందనేది నేను బలంగా నమ్ముతున్నాను. మీరు ప్రేయర్ చేశారు నా గురించి, మీరందరూ కూడా దాని గురించి మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మరి బ్రదర్ ఓజో అగ్రికేర్ కంపెనీ మరి 10 సంవత్సరాల కష్టం ఒక 2 గంటల్లో బుడిదిపాలైపోయింది. 2 అవర్స్ 2 గంటల్లోనే. బిడ్డ మరి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్ళాను, ఏమో రియాక్షన్, ఏ బాధ లేదు, ఏడుపు లేదు. ఎప్పుడు ఈయనే డాక్టర్లు చెబుతున్నాడు, మిగిలిన 2 స్టెంట్లు కూడా వేయండి, అంటే అంత కాన్ఫిడెంట్ అనుకున్నాడు, మరి ఏం పట్టించుకోలే. కానీ ఫ్యాక్టరీ కాలినప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి బ్రదర్ మరి కంటిలో కన్నీరు చుట్టడం జరిగింది. చాలా అంటే నేను ఇంత కష్టపడ్డాను, 10 సంవత్సరాలు కష్టపడిందంతా కూడా మరి నేను కోల్పోయాను, నేను ఎంతో బాధపడటం జరిగింది. అయితే అది ఖచ్చితంగా ప్రభు చిత్తం. చాలా డిప్రెషన్లో బ్రదర్ ఆప్షన్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఏం చేయాలని. ఒక ఆప్షన్ అసలు నచ్చలేదు నాకేంటంటే తిరిగి జాబ్కి వెళ్ళిపోవాలనే ఆప్షన్ అన్నారా, చెప్పారా. పొద్దున 5 దాకా మాట్లాడటం జరిగింది, నైట్ నుంచి నేను పాస్టర్ గారు వెళ్ళాం, తిరిగి జాబ్కి వెళ్ళిపోవాలి బ్రదర్, అయిపోయింది, నేను 10 ఏళ్ళు పడిన కష్టం అంతా వెళ్ళిపోయింది. కానీ ప్రభు మాటలు అతన్ని బలపరిచాయి, ప్రభు మాటలు అతన్ని ధైర్యపరిచాయి, మాట్లాడటం జరిగింది. మరి నిజంగా ఎంత గొప్ప కార్యం దేవుడు జరిగించాడంటే 10 రోజుల్లోపే మళ్ళీ ఫ్యాక్టరీని నిర్మించారు. ఏమైనా ఒకసారి గట్టిగా చెప్పలేదు కూడా దేవుడు. 25 కోట్లు నష్టం వచ్చింది, 25 కోట్లు నష్టం వచ్చింది. 150 కోట్లు టర్న్ ఓవర్ ఉండే కంపెనీ కాస్త ఫుల్ స్మాష్ అయిపోయింది. కానీ 10 డేస్లోనే తిరిగి ఆ కంపెనీ మళ్ళీ కట్టి మళ్ళీ ఆ ప్రోడక్ట్ని కూడా ఇవ్వగలిగారంటే అది బ్రదర్ గొప్పతనంగా దేవుని గొప్పతనం, దేవుని శక్తి, దేవుని మహిమ. ఇప్పటి నుంచి దేవుడు నడిపిస్తున్నాడు కదా. యాకోబు ఆశీర్వాదాలు అయిపోయినాయి, ఇప్పటి నుంచి ఇశ్రాయేల్ ఆశీర్వాదాలు పొందుకోబోతున్నాడు బిడ్డ. బ్రదరే కాదు, బ్రదరు ఉట్టి ఈయన గురించి చెబుతున్నాడు. ఈయన వెనకాల అనేక ప్రార్థనలు ఉన్నాయి, ముందుగా ముఖ్యంగా సిస్టర్ ప్రార్థన ఉంది. మరి సిస్టర్ మరి ఉషా సిస్టర్ ఎంతగానో ప్రార్థన చేశారు, మరి ఎంతోమంది ప్రార్థన చేశాం. మరి దేవుడు తిరిగి నిలబెట్టుకున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.
సన్నిధి నాతో వెంటరాని, నీ ఆత్మనాలో మండలివ్వని. బైబిల్ గ్రంథంలో నుంచి 117వ కీర్తన చదువుకుందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఈ కీర్తన భాగంలో మరి కీర్తనకారుడు ప్రభు యొక్క కృపను గురించి మరి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తాం. చూడండి, దేవుని యొక్క కృప ఎట్లా ఉందంట మన పట్ల అంటే హెచ్చుగా ఉందంటే. అంత మాత్రం కాదు, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచునని రాయబడింది. చూడండి, మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే మనందరికీ తెలిసిన మాటే. విలాపవాక్యంలో 3వ అధ్యాయము 22-23 వచనాలు ఏమని రాయబడింది చదవండి. విలాపవాక్యం 3వ అధ్యాయం. యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలం కాకున్న వారము. చూడండి, అక్కడ రాయబడింది కదా, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచుంది కాబట్టి మనము అంటే ఎవరు? మనందరం కూడా. ఎవరు? కేవలం విశ్వాసులేనా? ఈ లోకంలో ఉన్న అందరు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న అందరి పట్ల కూడా దేవుని కృప హెచ్చుగా ఉంది. హల్లెలూయా. అందుకనే అక్కడ రాస్తున్నాడు 2వ వచనంలో చూస్తే, కాబట్టి సర్వజనులారా సమస్త అన్యజనులారా అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్న దేవుణ్ణి నమ్ముకున్న వారి పట్ల ఆయన కృప చూపిస్తున్నాడు, దేవుడిని నమ్ముకోని వారి పట్ల కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి మనము నిర్మూలము కాకున్న వారంగా ఉన్నాం, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనము నిరంతరం కూడా ఆయన కృపను బట్టి మనము దేవుణ్ణి స్తుతించబద్దులే ఉన్నాం. చూడండి, మీ ఇంట్లో ఏదైనా వాటర్ ప్యూరిఫైయర్ పాడైంది అనుకోండి, క్యాండిల్ మార్చాలి, ఆ వ్యక్తి వస్తాడు రిపేర్ చేస్తాడు. చేసిన తర్వాత నువ్వేం చేస్తావు? డబ్బులు ఇస్తావు కదా, చేసినందుకు, సర్వీస్ చేసినందుకు డబ్బులు ఇస్తావు. కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చెప్తావు? థ్యాంక్ యూ అంటావు. ఉట్టి డబ్బులు ఇవ్వచ్చు కదా, థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం ఉంది. అతను ఏం చేశాడు? అతని డ్యూటీ చేశాడు. కానీ దేవుని డ్యూటీ ఏం కాదు మనల్ని కాపాడటం. ఆయన మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన మనల్ని కాపాడుతున్నందుకు మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటమే కాదు, కానీ ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలి. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన కృప ఈ లోకంలో ఉన్న అందరికి కూడా కావాల్సిందే. ఆయన కృప అందరి పట్ల ఉంది కాబట్టి మనము నిర్మూలము కాకున్న వారంగా ఉన్నాము. అందరం బట్టి ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రం కాదు, ఆయన కృప మరి ఈ లోకంలో ఉన్న అందరి పట్ల ఉంది. మరి ఎవరైతే మరి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటారో, ఎవరైతే వారి పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వారి పట్ల ఏం చేస్తాడంటే ప్రభు, మీరు చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏమని రాయబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. రెండోదిగా ప్రభు యొక్క కృప వల్ల ఏం జరిగిందంటే మన అపరాధములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ లోకంలో ఉన్న అందరి పట్ల దేవుడు కృప చూపిస్తున్నాడు, ఎందుకంటే వారు నిర్మూలం కాకుండా ఉండాలని. రెండోదిగా ఎందుకు దేవుడు కృప చూపిస్తున్నాడు అంటే, ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి వారి పాపాలను ఒప్పుకుంటాడో ఆయన కృపా మహదైశ్వర్యం చొప్పున వారి పాపములన్నిటిని కూడా క్షమిస్తున్నాడు. హల్లెలూయా. మనలో మంచితనం ఉందని మనల్ని క్షమించట్లేదు. మనం అందరం కూడా కదా, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, మనం అందరం పాపం చేసి ఆయన అనుగ్రహించి మహిమను పొందలేకున్నాం. మనం కేవలం ప్రభా నేను పాపినని ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వస్తామో ఆయన కృపను బట్టి మనల్ని క్షమిస్తున్నాడు. నిజంగా ఆయన నుంచోబెట్టి నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు, నువ్వు అట్లాంటి వీట్లాంటి నువ్వు అలా అన్నావు ఇలా అన్నావు అని లెక్కేసాడు అనుకోండి, లెక్కల మాస్టర్లో ఉన్నాడు, ఎవరు కూడా నిల్చోలేం. నోబడీ కెన్ విత్ స్టాండ్ బిఫోర్ గాడ్. ఓన్లీ గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ గ్రేషియస్ ఎనఫ్. అందుకే ఆయన కృపను బట్టి మనము ఆయన కృపాసనం వద్దకు వచ్చే కృపను కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆయన పాదాల చెంతకు వచ్చే కృపను కూడా అనుగ్రహించాడు. నిజంగా చెప్పాలంటే ఆయన పాదధూళి కూడా అంటటానికి కూడా మనం అర్హులం కాదు. కాబట్టి రెండోదిగా ఆయన కృప ద్వారా
మనము పాపాలు, మనలో ఉన్న అపరాధాలన్నీ కూడా క్షమించబడతాయి. మూడోదిగా దేవుని కృప ఏం చేస్తుంది మీరు చూస్తే యోహాను సువార్త 1:16 వచ్చింది చదవండి. ఆయన ఆ, పరిపూర్ణతలో నుండి ఆ. మనమందరము కృప వెంబడి కృపను చూడండి, ఆయన పొందితిమి. పరిపూర్ణతలో నుండి మనమందరము, చూడండి, పరిపూర్ణతలోనికి నడిపించబడాలంటే ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు? చదవను అసలు మత్తయి సువార్త 5:43 నుంచి చూస్తే ఎవరు పరిపూర్ణులంట? శత్రువుని ప్రేమించే వాళ్ళు పరిపూర్ణులు, శత్రువు కొరకు ప్రార్థన చేసేవాళ్ళు పరిపూర్ణులు. సో ఈ పరిపూర్ణతలోనికి నడిపించబడాలంటే ఏం కావాలి? కృప వెంబడి కృప. అంటే టు లివ్ లైక్ క్రైస్ట్. యేసయ్యలాగా మనం జీవించాలన్నా కూడా మన సొంతంగా ఏం చేయలేం, మన శక్తితో ఏం చేయలేం, మన ఆలోచనతో ఏం చేయలేం. దేవునిలాగా ఇతరులు మనం ప్రేమించాలంటే మన వల్ల కాదు. దానికి కూడా ఏం కావాలంటే నీకు దేవుని కృపే కావాలి. చాలామంది నాకు నేనుగా ఇది చేయాలి, నేను అది చేయాలి, మనం ఏం చేయలేం. వి కెనాట్ డూ ఎనీథింగ్ కదా. నీలో ఒక వ్యక్తి పట్ల ఏదైనా విషయం ఉందనుకోండి, ఆ విషయం నువ్వు తీసుకోగలవా? బయటికి తీయగలవా? సాతాను విషయం ఎప్పుడైతే నిండుకొని ఉందో దేవుని కృప నీలోనికి రాదు, దేవుని మనస్సు నీలో ఉండదు. ఆ దేవుని దర్శనం నీకు కలిగినప్పుడు వెంటనే నేను మారిపోయాను అనుకుంటావు, కానీ నెక్స్ట్ డే ద సేమ్ థింగ్. అందుకే ప్రభువులాగా జీవించడానికి కూడా కృప వెంబడి కృప కావాలి. వి నీడ్ ఎవ్రీడే గ్రేస్. ఆమేన్, హల్లెలూయా. టు లివ్ లైక్ క్రైస్ట్ వి నీడ్ ఎవ్రీడే గ్రేస్. ప్రతిరోజు కూడా కృప కావాలి. ఈరోజు నేను ఎవరిని కోపగించుకోకూడదంటే కూడా దేవుని కృప కావాలి. ఈరోజు నేను ఇతరులను ప్రేమించాలన్నా దేవుని కృప కావాలి. ఈరోజు నువ్వు మంచి పనులు చేయాలన్నా దేవుని కృప కావాలి. ఈరోజు నువ్వు ఒకరిని ఆదరించాలన్నా దేవుని కృపలు కావాలి. ఈరోజు నువ్వు కొన్ని మంచి మాటలు చెప్పాలన్నా నీకు దేవుని కృప కావాల్సిందే, ప్రతిరోజు కావాలి. అందుకే ఆయన కృప ఎట్లా ఉందంట? హెచ్చుగా ఉంది. హల్లెలూయా. ఆయన కృప కౌంట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అందుకే ఆయన కృప అపరిమితంగా ఉంది కాబట్టి మన పాపములు కదా రోజు రోజుకి పెరుగుతున్నా, మన పాపాలు ఎంత పెరుగుతున్నాయో దానికి డబల్ దేవుని కృప పెరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాపములు ఎక్కడ విస్తరించునో అక్కడ ఆయన కృప అపరిమితంగా ఉంది. టుడే వి నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ టు లివ్ లైక్ క్రైస్ట్. వి నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ టు స్టే ఇన్ దిస్ వరల్డ్. వి నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ సిన్స్ టు బి ఫర్గివెన్. ఆమేన్, హల్లెలూయా. మన పాపాలు క్షమించబడటానికి, ఈ లోకంలో మనము జీవించడానికి, నిర్మూలం కాకుండా ఉండటానికి, అంత మాత్రం కాదు క్రీస్తులాగా జీవించడానికి కూడా మనకు దేవుని కృప కావాల్సిందే. ఆమేన్. చూడండి, పౌల్లో కదా ముళ్ళు తీయలేకపోయాడు, మారు ప్రార్థన చేశాడు. నా కృప నీకు చాలా కృప ఉంది, ప్రభు కృప ఉంది, ముళ్ళు పోకపోయినా పర్లేదు అనుకున్నాడు. ఆమేన్, ఆమేన్. అంతేనే కాదు, లేదండి ప్రభా నువ్వు ముళ్ళు తీస్తేనే నేను నీ సేవ చేస్తాను కూర్చున్నాడా? పట్టుబట్టి కూర్చున్నాడు. నువ్వు ముళ్ళు తీస్తేనే చేస్తాను. ప్రభు చెప్పాడు నా కృప నీకు చాలు. ఐఎమ్ గివింగ్ యూ ఎవ్రీడే గ్రేస్. సో నువ్వు చేసినా చేయకపోయినా, ముళ్ళు తీసినా తీయకపోయినా. అందుకే అన్నాడు, అప్పుడు నేను ఎప్పుడు బలహీనుండో అప్పుడు ఆయన కృప, ఆ మాట చదవండి ఎవరైనా. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో. ఆమేన్. నువ్వు ఎప్పుడు బలహీనుడిగా ఉంటావో ప్రభు శక్తి నీలో పరిపూర్ణత. అందుకే అక్కడ కూడా మాట రాయబడింది. ఏమని రాయబడింది? పరిపూర్ణం అవుతుందంటే. ఆమేన్, హల్లెలూయా. సో పరిపూర్ణతలోనికి నడిపించబడాలంటే నీ జీవితంలో ఖచ్చితంగా దేవుని కృప కావాల్సిందే. నీ కృప నాకు కావాలి నాయన ప్రభా తండ్రి. యేసయ్య నీ కృప నాకు కావాలి నాయన ప్రభా. నీ కృప నాయన ప్రభా నా మీద ఉండాలి నాయన ప్రభా. ఈ లోకంలో నాయన ప్రభా నేను నిర్మూలము కాకుండా ఉండాలంటే నీ కృప కావాలి నాయన ప్రభా. నీవు నాయన ప్రభా నా పాపాలని నాయన లెక్క వేస్తే నాయన ఎవరు కూడా నీ ముందర నిలబడలేడు కదా నాయన ప్రభా. నాయన నా పాపములు క్షమించబడాలంటే నీ కృప కావాలి నాయన ప్రభా. నాయన నేను నీలాగా జీవించాలి నాయన, పరిపూర్ణతలోనికి నడిపించబడాలంటే కృప వెంబడి కృప కావాలి నాయన ప్రభా తండ్రి. యేసయ్య నాయన ప్రభా తండ్రి నీ కృపను నాయన మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవా, గ్లోరీ లార్డ్, హల్లెలూయా. స్తోత్రం నాయన. ప్రార్థన చేస్తున్నాం నాయన. స్తోత్రం ప్రభా పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు ప్రభా. ఆయన గొప్ప దేవుడు, మహాదేవుడు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. ప్రతి ఒక్క విషయంలో కూడా నీ మీద ఆధారపడే బిడ్డలంగా ఉండే కృప దయచేయండి.
ఈ వాక్యాన్ని నాయన మీరే నీటి ఫలింప చేయమని, ప్రతి ఒక్కటి కూడా నీ మీద ఆధారపడి మరి నాయన నువ్విచ్చే నాయన ఆ ఫలభరితమైన జీవితాన్ని నాయన పొందుకునే కృపత ఇచ్చేయమని, ఈ వాక్యాన్ని నీరికట్టి ఫలింపు చేసి ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారం జీవించి ఫలించడు కొమ్మల వలె ఉండే కృపత ఇచ్చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు బ్లాంక్. ప్రశ్న మరోసారి, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు బ్లాంక్. రెండవ ప్రశ్న, యెహోవా అను బ్లాంక్ను విసర్జించి ఉన్నారు. ప్రశ్న మరోసారి, యెహోవా అను బ్లాంక్ను విసర్జించి ఉన్నారు. మూడవ ప్రశ్న, యెహోవా మందిరమునకు ఏమి తీసుకొని వచ్చెదరు. ప్రశ్న మరోసారి, యెహోవా మందిరమునకు ఏమి తీసుకొని వచ్చెదరు. ఈ ప్రశ్నలకు గల సమాధానాలను స్క్రీన్పై ఇవ్వబడిన నెంబర్లకు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు నడికట్టును, ఇర్మియా 13:4. రెండో ప్రశ్నకు జవాబు అబద్ధములను, ఇర్మియా 13:25. మూడో ప్రశ్నకు జవాబు ప్రజలకు, ఇర్మియా 14:11. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత కృపారత్నం గారు ఫ్రమ్ సక్కెనెట్టిపల్లి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేరిట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.